హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. ఏంటి జ్యోతి విగ్రహాన్ని పట్టుకొని ఉన్నావు అనుకుంటున్నారా? ఆ బొమ్మ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి తీసుకెళ్ళిందనమాట షాప్‌కి. ఇంకా నాకు ఈ షాప్ పేరు రూపాలి. సో, నాకు ఇక్కడేమో హై రేట్స్ లాగా అనిపిస్తాయి. మా అమ్మాయికి అయి ఎందుకో తక్కువలాగా అనిపిస్తాయి. పెన్నులు, పెన్సిళ్ళు ఇయ్యి ఒక్కోసారి ఇక్కడ తగ్గుతాయి. కానీ ఈ షాప్‌లో ఒకటి మెచ్చుకోవచ్చు. మన చిన్నప్పుడు ఉన్నాయి అంటే 90స్ కిడ్స్‌కి తెలిసిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. కానీ కొంచెం అయితే రేట్ ఎక్కువగానే ఉన్నది. కానీ అన్ని వస్తువులు ఉంటాయి అని అనిపిచ్చింది. ఇగ మా పాప అన్నీ షూట్ చేసుకుంటాను అనేసి వాళ్ళని పర్మిషన్ అయితే అడిగింది. సో, అన్నీ అడిగి షూట్ చేసుకుంటా ఉందనమాట. ఆహ్, ఇందులోనే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. అది ఫస్టు ఒక క్లిప్ అయితే బ్లర్‌లోనే ఉంది. నేను వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోలేదులెండి. ఎందుకంటే నాకు తమ్ముడైతాడు. మా తమ్ముడి మ్యారేజ్ అంటే ఎంగేజ్‌మెంట్ అనమాట. సో, ఎంగేజ్‌మెంట్ కూడా ఇలా చేస్తారా అని మీకెవరికైనా అనిపిచ్చొచ్చేమో. చేస్తారండి కొంతమంది. అందరూ చేయకపోవచ్చేమో గానీ నిశ్చితార్థం అనేది కొంతమంది గ్రాండ్‌గా చేసుకుంటారు. ఇంకొంతమంది ఓకే సింపుల్‌గా చేసుకుంటారు. అయితే మా ఆంటీకి ఉన్నది ఒక్కడే కొడుకు కాబట్టి, ఇంగ అవతల పక్క ఉన్న అమ్మాయి వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలేనంట. సో, అమ్మాయి గ్రూప్స్‌కి ప్రిపేర్ అయితుంది. ఇంగ అందుకని ఆహ్, మరి మేబీ వాళ్ళ డ్యాడీ కొంచెం పలుకుబడి ఉన్న అతను అది కాక మా తమ్ముడు వాళ్ళు కూడా బా ఉన్నవాళ్ళే. ఆహ్, ఏమో అందరూ అలా చేయాలని కాదు గానీ, ఎందుకో నాకు షూట్ చేయాలనిపిచ్చింది. ఎవరి పర్మిషన్ తీసుకోవాలి అర్థం కాలే. అంటే నాకు నా తమ్ముడే తెలుసు. వాడు షై. చాలా షై ఫీల్ అయితాడు. ఎప్పుడో ఒకసారి అడిగాను. "ఏరా నేను వీడియోస్ పెట్టుకోనని" అంటే, వద్దక్కా" అని ఆడపిల్ల సిగ్గుపడిపోయినట్టు సిగ్గుపడిపోతాడు. కానీ చాలా క్యూటు. అండ్ చాలా ఇన్నోసెంట్ లాగా అనిపిస్తాడు. అంటే ఇంకా చిన్న పిల్లల మనస్తత్వం పోలేదేమో వీడికి అని అనిపిచ్చింది. సో, యాక్చువల్లీ నేను ఎవ్వరి పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వను. నాకెందుకో ఆక్వర్డ్‌గా ఉండిద్ది. అంటే నేను తొందరగా ఎవరితోటి కలవలేను. ఇంట్రోవర్ట్‌ని. సో దట్ నేనెక్కువ కలవలేనేమో, అంత తొందరగా పరిచయాలు పెంచుకోలేనేమో అనుకుంటా. నేను పెంచుకోలేకపోవడానికి రీజన్ గూడా ఒక్కటే. ఆహ్ నీ గొలుసెంతయింది? ఈ చీరెంతయింది? ఈ డ్రెస్ ఎంతయింది? నలుగురు ఆడోళ్ళు చేరితే ఇదే టాపిక్ వచ్చిద్ది. ఉన్నవాళ్ళు ఉంటారు. లేనోళ్ళని కూడా మనం అదే క్వెషన్ అడిగితే కాస్త ఇబ్బంది పడతారు. సో, వాళ్ళకున్నదేదో వాళ్ళేసుకొస్తారు కదా! మళ్ళీ మనం ప్రత్యేకంగా గుచ్చి ఎందుకు అడుగుతారు? ఇయ్యాల రేపటి రోజుల్లో గోల్డ్ ఏసుకుపోవడం అనేది నా దృష్టిలో అసలకి శుద్ధ దండగ. చాలా డేంజర్ కూడా. ఎందుకు అనంటే మనం పెళ్లి, పేరంటాలు వీటి హడావుడిలో ఎక్కడెక్కడో పెట్టేస్తా ఉంటాం కదా! సో, అలాంటప్పుడు కొంతమందికి మనం పట్టుకొనిస్తే అది చేంజ్ అయిపోవచ్చు. లేకపోతే ఎక్కడన్నా పెట్టి మర్చిపోవచ్చు. లేదా ఇంకెవరైనా నేను చూస్తానని చెప్పి తీసుకొని అలా ఏదైనా జరగొచ్చు. ఇయాల రేపటి రోజుల్లో గోల్డ్ అనేది చాలా కాస్ట్‌లీ అయిపోయింది. కాకపోతే ఈ మ్యారేజ్‌లో అంత గోలయితే లేదు. అందరూ ఆ ఎంగేజ్‌మెంట్ హడావుడిలోనే ఉన్నారు. సో, అందరూ చాలా ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు. నేను ఫస్ట్ టైమ్ కొంచెం ఓకే. అని నాకు తెలియని వాళ్ళలో కూడా కలిసింది అంటే, నేను ఇక్కడే కలిసున్నానేమో అనిపిచ్చింది. చాలా బాగుంది. ఇక్కడైతే షాపింగే గదా! అన్నీ మా అమ్మాయి నెయిల్ పాలిష్‌లు, బొమ్మలు, గిఫ్ట్ ఐటెమ్స్ అన్నీ చూస్తుంది. ఆ 2 ఆహ్, ఆ 2 గాజీ కనిపిస్తున్నాయి కదా! అయి 2 మాత్రం చాలా బాగా నచ్చినియి. యాక్చువల్లీ మేము తీసుకుందాము అనుకున్నాం ఇంట్లోకి. అయితే ఏంటంటే అది ఒక్కొక్క పీసే ఉందంట. ఇంగ అందుకని వద్దు పెట్టుకుంటే 2 అటొకటి, ఇటొకటిలాగా ఎక్కడైనా గానీ షో పీస్‌లాగా బావుంటది. పోనీ ఆ 2 తీసుకుందామంటే అట్లా కాదంట. అందులో ఒకటి మా అమ్మాయి మన ఇంట్లో పెట్టుకుందాం, ఒకటి మా ఫ్రెండ్‌కి ఇచ్చేద్దాం అంది. అలా ఏం వద్దు నాన్న అవి 2 ప్యాక్ చేపిచ్చుకొని నీ ఫ్రెండ్‌కే ఇచ్చేసుకో.
సో, అట్లా ఏం అలా ఒకటి ఇంట్లో, ఒకటి ఇంకొక దగ్గర అట్లా ఏమొద్దు అని చెప్పేసన్నా. ఇది నేనెందుకు షూట్ చేశాను అనంటే యాక్చువల్లీ నాకు నచ్చింది ఈ కోలాటము. ఈ వెల్కమ్ అంట ఇది. దీన్ని వెల్కమ్ చేయటం అనేసి అంటారంట. దీనికి ముందు ఇంకొకటుందండి. రాంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్‌ని పూల బాట మీద నడిపిచ్చారు. మోస్ట్‌లీ నేను, మా ఆయన ఇద్దరం చాలా షై ఫీల్ అయితాం బయటెక్కడైనా. మా ఇద్దరికి మా అత్త, మా పెద్దమ్మ వాళ్ళు "ఎళ్లి నడవండి, నడవండి" అన్నారు. ఐ థింక్ అది ఆహ్, వి వీడియోగ్రాఫర్ దగ్గరే ఉన్నట్టుంది. సో, అది మాత్రం కొత్తగా ఉంది. అంటే నేనెక్కడ చూడల. మా అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కడ చూడల. అంటే నేను అటెండ్ అయ్యేది తక్కువ. ఎక్కడ చూసినా అండ్ లాస్ట్ ఇయర్ మా మేనకోడలు పెళ్ళికెళ్ళా. ఏమీ జరగలేదు. సో, ఒక్కో ప్లేస్‌లో ఒక్కో రకంగా ఉండిద్దనుకుంటా. సో, బావుంది. వెల్కమ్ అనేది అందరు వైఫ్ అండ్ హస్బెండ్స్‌కి నడిపిస్తున్నారనమాట. ఇక్కడేంటంటే అందరు నడిచేసాక ఇక్కడ అమ్మాయిని అబ్బాయి చుట్టూతా తిప్పాలి అని చెప్పేసి అడిగారు. పెళ్ళికూతురు వాళ్ళ నాన్నగారేమో "పదండి, పదండి టైం అయితుంది" అంటే, "ఆ! ఉండండి, ఉండండి మాకింకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి జరగనియండి" అని చెప్పి ఇగో ఇలా పెట్టేశారనమాట. సో, ఈ వీడియోస్‌లో కనిపించినోళ్ళు ఎవరైనా గాని సరే ఇది చూసి వితౌట్ పర్మిషన్‌తో పెట్టాను అని మీకేమన్నా అబ్జెక్షన్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో ప్లీజింగ్‌గా పెట్టండి. ప్లీజ్. అక్కడ అటు పక్కకెళ్ళింది మా అత్తగారనమాట. సో, ఆహ్, ఆ తర్వాత నాకు ఈ ఈ ఈ డెకరేషన్ నచ్చింది. స్టేజ్ డెకరేషన్ సింపుల్‌గా, ఎలిగెంట్‌గా అనిపించింది నాకు దగ్గరగా చూస్తే. సో, అందుకని షూట్ చేశాను. అంటే యాక్చువల్లీ నాకు మా తమ్ముడు, మా ఆంటీ, మా పెద్దమ్మ, అత్తయ్య వీళ్ళు తప్ప నాకు ఇంకెవరు తెలీదు. ఓన్లీ 4 మెంబర్స్